వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థలు గాల్లో దీపంలా మారిందని పంచులు వేశారు. సార్లు లేని బడులు, లెక్చర్లు లేని కాలేజీలు, చివరకు చాక్ పీసులు, డస్టర్లు లేని స్కూల్స్, అద్దె చెల్లించలేదని కాలేజీలకు తాళాలు, రోడ్లపైకి విద్యార్థులు అంటూ ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా గ్రాంట్స్ విడుదల చేయకపోవడం సిగ్గుచెట్టని కేటీఆర్ ఎద్దేవా చేశారు. విద్యాశాఖకు మంత్రి లేడని, శాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి దిక్కులేడని కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. పదుల సంఖ్యలో ఢిల్లీకి చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి మీ సొంత నియోజకవర్గంలో అధ్యాపకులు లేక విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. తక్షణం విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపి సమస్యలపై దృష్టి పెట్టండి. పిల్లల బంగారు భవిష్యత్తుతో చెలగాటం వద్దు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి బీఆర్ఎస్ పథకాలపై ప్రతాపం చూపిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి బతుకు ఆగమాగం అవుతుందని అన్నారు. తాము ప్రకటించిన గృహజ్యోతి పథకానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ అమలు చేసిన 20,000 లీటర్ల ఉచిత మంచినీరు పథకంపై కుట్రలు చేయడం సిగ్గుచేటు అని ఆరోపించారు. ఒకవైపు రుణమాఫీ కాలేదు, డబ్బులు కట్టండి అని రైతులకు నోటీసులు, మరోవైపు నిరుపేదల ఇండ్లకు హైడ్రా నోటీసులు, ఇప్పుడు నల్ల బిల్లు అంటూ డోర్లకు బిల్లులు అతికించడం అని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్ వేదికగా స్పందించారు.